ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డిపై అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హెచ్చరిక చేసి కూడా వారం రోజులు దాటింది. అలా జరిగితే మాత్రం అది జగన్ స్వయంకృతాపరాధమే అవుతుందని చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీకి కంచుకోటగా భావించే రాయలసీమలో సైతం పార్టీ పూర్తిగా కంకుతింది. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 10% అంటే 18 అసెంబ్లీ స్థానాలు కావాల్సి ఉండగా ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని జగన్ రెడ్డి పట్టుబట్టారు. రూల్స్ ఒప్పుకోవని నచ్చజెప్పేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రయత్నించినప్పటికీ జగన్ రెడ్డి వినలేదు. సభ నుంచి తమ ఎమ్మెల్యేల సహా వెళ్లిపోయారు. తమకు మెజారిటీ ఉన్న శాసన మండలిలో మాత్రం గంటకు వైసీపీ గొడవ సృష్టిస్తోంది. పైగా ఇకపై అసెంబ్లీకి వచ్చేది లేదన్నట్లుగా వైసీపీ పెద్దలు సంకేతాలిస్తున్నారు. దాంతో వైసీపీ పట్ల ఎలా వ్యవహరించాలన్న అంశంపై స్పీకర్ న్యాయ నిపుణుల సలహా కోరుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. జగన్ రెడ్డి రాజకీయ భవితవ్యం ఏమిటన్న చర్చ మీడియాలో బలంగా జరుగుతోంది. పైగా ఎవ్వరూ అసెంబ్లీకి వెళ్లకూడదని తమ వర్గం ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశాలు ఇవ్వటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసెంబ్లీకి వెళ్లాలని ఉన్నా సరే వాళ్లు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని న్యాయ కోవిదులు అంటున్నారు. రాజ్యాంగ అధికరణం 190ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా 6 రోజుల కంటే ఎక్కువ కాలం సభకు హాజరు కాని పక్షంలో సదరు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. జగన్ రెడ్డి సభకు హాజరు కాకుండా దూరంగా ఉన్నప్పటి నుంచి 6 రోజుల కంటే ఎక్కువ సమయం సభ జరిగి ఆయన హాజరు కాని పక్షంలో రాజ్యాంగ అధికరణం 190 ప్రకారం అనర్హత వేటు వేసే వీలుంటుంది. అయితే ఇదంతా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జగన్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమవుతాయి. ఆ ఎన్నికల్లో జగన్ గెలుస్తారా లేదా అన్నది వేరే విషయం. జగన్ పై అనర్హత వేటు వేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగినట్లే అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.